السلام عليكم ورحمة الله وبركاته. السلام ورحمة الله. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل لئن اجتمعت الإنس والجن على أن يأتوا بمثل هذا القرآن لا يأتون بمثله ولو كان بعضهم لبعض ظهيرا ولقد صرفنا للناس في هذا القرآن من كل مثل فأبى أكثر الناس إلا كفورا وقالوا لن نؤمن لك حتى تفجر لنا من الأرض ينبوعا أو تكون لك جنة من نخيل أو عنب فتفجر الأنهار خلالها تفجيرا أو تسقط السماء كما زعمت علينا كسفا أو تأتي بالله والملائكة قبيلا أو يكون لك بيت من زخرف أو ترقى في السماء ولن نؤمن لرقيك حتى تنزل علينا كتابا نقرأ قل سبحان ربي هل كنت إلا بشرا رسولا صدق الله مولانا العلي العظيم. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈనాటి కార్యక్రమం ఖురాన్ నీడలు మన ముందు అనేక విషయాలను ఖురాన్కు సంబంధించి తీసుకురానుంది. ఈ కార్యక్రమానికి సోదరులందరికీ స్వాగతం పలుకుతున్నాను. వారందరూ ఇక్కడ చెప్పబోయే అనేక విషయాలు ఏమైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా విని ఇహపరలోకాల్లో తనకు పనికొచ్చే విధంగా వాటిని మలుచుకోవడానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి కృషిని ఆదరించి స్వీకరించి మనకు మంచి పుణ్య ఫలము ప్రసాదించవలసిందిగా అల్లాహ్ను కోరుతున్నాను. ఇహపరలోకాల్లో మన అందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విజయవంతమైన వారిలో చేర్చవలసిందిగా కోరుతూ మాటను ప్రారంభిస్తున్నాను. ఇప్పుడే ప్రకటించినట్లు ఈనాటి కార్యక్రమంలో శీర్షిక ఖురాన్ నీడలు. నిస్సందేహంగా ఖురాన్ చాలా గొప్ప గ్రంథం. ఇందులో మానవ జీవితానికి పనికొచ్చే అన్ని కోణాలు కూలంకషంగా చర్చించబడ్డాయి. మానవుడు అన్న తర్వాత బాంధవ్యాలు ఉంటాయి. ఖురాన్లో బాంధవ్యాలు చర్చడం జరిగింది. మానవుడు అన్న తర్వాత కృషి చేసి సంపాదన గురించి మాట్లాడతాడు కాబట్టి అతని సంపాదన గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మానవుడు విజ్ఞానవంతుడయి విజ్ఞానాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తాడు. విజ్ఞానానికి సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ చేర్చబడ్డాయి. విజ్ఞానంలో భాగంగా మానవుడు చరిత్ర గురించి, గత ప్రజల గురించి, తనకుంటే ముందు గతించిన వారి గురించి తెలుసుకోవాలని ఆరాటపడతాడు. వాళ్ళ గురించి కూడా ఖురాన్ తీసుకొచ్చింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి కూడా మనిషి తెలుసుకోవాలనుకుంటాడు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు కూడా ఖురాన్ చర్చిస్తుంది. అంతేకాకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన వలె గతంలో ప్రవక్తలుగా ఉండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి కృషి చేసిన సర్వ ప్రవక్తల గురించి కూడా సంక్షిప్తంగా ఖురాన్ చర్చించింది. మరి ఖురాన్ తన గురించి తాను ఏమన్నా చెప్పింది అని మనం ప్రశ్న వేసుకుంటే నిజంగా ఖురాన్ అల్లాహ్ గురించి చెప్పింది కూడా, తన గురించి కూడా చెప్పింది. ఖురాన్ అల్లాహ్ గురించి అల్లాహ్ ఒంటరి వాడని, అల్లాహ్కు తోడుగా ఎవరు లేరని, అల్లాహ్కు తల్లిదండ్రులు ఎవరూ లేరని, అల్లాహ్ స్వతంత్రుడని, అల్లాహ్ యావత్ మానవాళికి సృష్టికర్త అని, అల్లాహ్ వీటన్నిటికీ మూలమని, అల్లాహ్ ఆద్యంతములు లేనివాడని, ఆయన కోరికంటే ఏదన్నా చేయగలిగే శక్తి కలిగి ఉన్నవాడని,
ఎవరైనా తలంచుకుంటే వారి ఈ తలంపును తునకలు చేసి వారి కోరికలను విచ్ఛిన్నం చేసే శక్తి అల్లాహకు ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక సంస్మరణలో ఖురాన్ ప్రస్తావిస్తుంది. కానీ ఖురాన్ తన గురించి ఏం చెప్తుంది అంటే నిజంగా ఖురాన్ తన గురించి బోలెడు సమాచారం మనకు అందిస్తుంది. అల్లాహ్ అంటున్నాడు దివ్య ఖురాన్లో, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీహ్. ఖురాన్ ప్రారంభ పేజీల్లోనే ఈ సూర బఖరా యొక్క మొదటి ఆయత్తు మనకు అందుబాటులో ఉంది. అల్లాహ్ అంటున్నాడు, అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబ్, ఆ పుస్తకం. ఏ పుస్తకం గురించి మేము మాట్లాడుకుంటున్నామో ఆ పుస్తకం లా రైబ ఫీహ్. అందులో ఇది అల్లాహ్ మాట కాదు అని చెప్పడానికి, ఇది అల్లాహ్ యొక్క మాట అని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. ఇది నిస్సందేహంగా అల్లాహ్ యొక్క మాట. హుద్దల్ లిల్ ముత్తఖీన్, భయభక్తులు కలవారికి తానెవరో, తనకు తన సృష్టికర్తకు మధ్య ఎటువంటి సంబంధం ఉందో, ఈ సంబంధించి మనం ఎంతవరకు నిజాయితీ చూపించగలమో, ఇహపరలోకాల్లో దీనికి సంబంధించి మనకి ఎటువంటి విజయం ప్రాప్తించనున్నదో, ఈ అన్ని వస్తువులు తఖ్వా కిందకు వస్తాయి. ఆ తఖ్వా ఉన్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పుస్తకం సన్మార్గం చూపిస్తుంది. వాళ్ళకి ఈ పుస్తకం సన్మార్గం. నాకు ఈ ప్రపంచం వద్దు, నా నచ్చిన జీవితం నేను గడుపుతాను, నాకు అల్లా మాట వద్దు, అల్లా ఎవరు నాకు తెలుసుకునే అవసరం లేదు, అల్లా గురించి తెలుసుకుని నేను ఏం చేస్తాను, మొహమ్మద్ గారు ఎవరైతే మనకెందుకు, నా జీవితం నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం అనే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ పుస్తకం వల్ల ఈ లాభం ఉంది. ఎందుకంటే దీని మొదటి అడుగు మనిషి యొక్క హృదయంతో ముడిపడి ఉంది. ఆ హృదయాన్ని అల్లాహకు జోడించటం ద్వారా వస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న ప్రశ్నలు ఉపయోగించేవాడు తన హృదయాన్ని అల్లాహకి జోడించాలి అనుకుంటం లేదు. అల్లాహతో పాటు అల్లాహ్ ఆదేశించిన ఆదేశాలకు మేరకు తన జీవితం గడపాలి అనుకుంటే ఆ మాటలు అన్నాడు. కాబట్టి ఇతని దారి ఇది, అతని దారి అది. అల్లా మార్గాన్ని ఎంచుకోవాలి అని కోరుకున్న మనసులో తపన ఉన్న వాడికి ఇదో. రెండోది, నిష్కల్మషంగా పక్షపాత వైఖరి లేకుండా ప్రశాంత చిత్తంతో ఈ పుస్తకంలో ఏముంది అని చదివేవాడికి కూడా ఇందులో లాభం. అంటే మనిషి తన మనస్సును ప్రశాంతంగా ఉంచి ఎటువంటి ప్రెషర్ లేకుండా, ఏదన్నా ఈ పుస్తకంలో నాకేం పనికొచ్చేది ఉండదు అయినప్పటికీ అనకుండా, ఈ పుస్తకం వాస్తవానికి ఏమిటి, ఇందులో ఏముంది, నన్ను చూడనివ్వండి, చదవనివ్వండి, కాస్త టైం దీనికి ఇవ్వాలి నేను అనుకుని ఒక వైపు నుంచి చదవడం ప్రారంభించిన వాడికి, ఆ చదివి రిఫ్లెక్ట్ అయ్యే వాడికి ఈ ఖురాన్ ఎంతో ఇస్తుంది. అందుకని ఇప్పుడు ఈ చదివిన వాక్యాల గురించి ఒకసారి మనందరం కలిసి గమనిద్దాం. ఈ ఖురాన్ గురించి అల్లాహ్ కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఉంటే ఏముండేది, లేక అల్లాహ్ కాకుండా వేరే వాళ్ళు ఇటువంటి పుస్తకాన్ని సృష్టించగలరా అనే ప్రశ్న వేసుకుంటే అల్లాహ్ అంటున్నాడు, ఖుల్ లై నిజ్తమాతిల్ ఇన్సు వల్ జిన్ను అలా అన్ యాతూ బిమిస్లి హాదల్ ఖురాన్ లా యాతూన బిమిస్లిహి లౌ కాన బాదుహుం లిబాదిన్ జహీరా వలౌ కాన బాదుహుం లిబాదిన్ జహీరా. సూరతు బనీ ఇస్రాయిల్ 88వ ఆయత్. ఆ తర్వాత ఆయతులు కూడా నేను చదివేశాను. ఈ ఆయత ఎందుకు చెప్పడం జరిగింది అంటే,
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి జనాలు ఏం చేశారంటే కొన్ని వస్తువులు అడిగారు. ఏమని? మొహమ్మద్ గారు మీరు ప్రవక్త కదా, మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సందేహం మధ్య ఉన్న సంబంధం చాలా గట్టిది కదా, మీరు అడిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక శక్తులు మీకు ఇస్తాడు కదా, మరి వాటిని ఉపయోగించి వాటి ద్వారా మీరేం ఏం చేయాలి? లన్ నూమిన లక హత్తా తఫ్జుర లనా మినల్ అర్ది యంబువా. మీ మాటకు మేము నమ్మం. నేను ప్రవక్త అనే మాట మేము ఎంతవరకు నమ్మం? భూమిలో మీరు సెలయేళ్లు ప్రవహించేదాకా మేము నమ్మం. అంటే మీరు నేలపై ఏదన్నా కార్యం చేయండి, తద్వారా నీళ్లు లేనటువంటి ఈ సహారా ప్రాంతంలో నదులు ప్రవహిస్తే, కాలువలు ప్రవహిస్తే దానికి మీరు మూల కారణమై ఉంటే అది చూసి ఇదేదో చేశాడు ఈయన అని మేము నమ్ముతాం. తర్వాత అవు తక్కువ లక జన్నతుం మిన్ నఖీలిన్ వైనవిన్ ఫతుఫజ్జిరల్ నహార ఖిలాలహా తఫ్జీరా. మీకు ఒక తోట, మీరు ముందుగా ఒక ఏంటంటే నఖీల్ అంటే ఖర్జూరపు తోట, అదేవిధంగా ద్రాక్ష రెండు ద్రాక్ష తోటలు ముందు మీరు డెవలప్ చేయండి. ఆ 2 ద్రాక్ష తోటల నడుమున నీళ్లు ప్రవహించే కాలువలు మీరు ప్రవహింపజేయండి. అలా చేస్తే మేము ఒప్పుకుంటాం. అవు తుస్ఖిత సమా కమా జాంత అలైనా కిసుఫం. ఆకాశంలో వెళుతున్నటువంటి గాలికి తీరియాడుతూ వెళ్తున్నటువంటి ఈ మబ్బుల్లో నుంచి ఏదన్నా ఒక మబ్బు తునకని మాపై నెత్తిన పడేటట్లు మీరు చేయగలిగితే, లేక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా ముందు తీసుకొచ్చి అల్లాహ్ నుంచోబెట్టి ఈయన అల్లాహ్ చూడండి అని అంటే, లేక మలాయికాని తీసుకొచ్చి వీళ్ళు మలాయికా ఇళ్ళని చూడండి అని చూపించగలిగితే, చూసారా ఎటువంటి మాటలు? లేక మీరు ఏదో చిన్న ఇంట్లో ఉంటున్నారు, దానికి అంత గౌరవ మర్యాదలు లేవు, పాకలాగుంది, మీకంటూ ఒక మంచి ప్యాలెస్ తయారు చేసుకుని దాని మెట్లపై దాని వేరే ప్రదేశాల్లో వజ్రాలు, కెంపులు, రాళ్ళు అలంకరింపజేసి చూడటానికి అందమైన ఒక ఇల్లు అలంకరణ కలిగింది చూపిస్తే, లేక మీరు ఒక నిచ్చెనేసుకుని ఆకాశంపై ఎక్కితే, ఎక్కి అప్పుడు ఆ పుస్తకం తీసుకొస్తే, ఆ పుస్తకం మేము చదివే లెవెల్లో ఉంటే, కుల్ సుబ్హాన రబ్బీ హల్ కుంతు ఇల్లా బషర్. ఇటువంటి అనేక ప్రశ్నలు, డిమాండ్స్ వాళ్ళ అల్లా ముందు పెడితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, కుల్ మీరు చెప్పండి. వీళ్ళు అడగటం వాళ్ళ హక్కు. అడిగారు, ఏం అడగాల్సింది అది అడగాలి. ప్రపంచ విషయాలు అడిగారు. ప్రపంచ విషయాల్లో మేమంతా మాట్లాడే అవసరం మాకు లేదు. అందులో ఈ అడిగినట్లు తోటల గురించి, లేకపోతే ఇంట్ల గురించి, డబ్బు గురించి, ధనం గురించి, చివరిలో తీసుకొచ్చే పుస్తకం గురించి కూడా దాంట్లో తను చదవడానికి అనుగుణంగా ఉండే విధంగా ఆ పుస్తకం ఉండాలి అంటూ ఓడిస్తే, ఈ వచ్చిన పుస్తకం గురించి మీరు మాట్లాడరేంటి? మీ అందుబాటులో ఉంది, ఆ ఖురాన్ నేను చదివి వినిపిస్తున్నాను, అప్పుడు మీరు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా. మరి ఇలా రిఫ్లెక్ట్ కాని హృదయం పెట్టుకుని మీరు అడిగితే అల్లాహ్ అంటున్నాడు, కుల్ సుబ్హాన రబ్బీ హల్ కుంతు ఇల్లా రసూలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్రుడు, నా ప్రభువు ఆయన. హల్ కుంతు ఇల్లా బషర్ రసూల్లా, నేను మానవ మాత్రుని, ప్రవక్తని. నా చేతుల్లో ఏముంది? అల్లా ఇస్తే మీకు ఇస్తాను, అల్లా ఇవ్వకపోతే నేను చేతులు ముడుచుకుని కూర్చుంటాను. నా దగ్గర ఏముంది అని చెప్పండి. ఇప్పుడు ఈ చెప్పిన తర్వాత ఆ పై మాటని ఇప్పుడు కలిపి చూడండి ఈ మాటలతో. ఏమని? కొల్లైని ఇజ్తమతిల్ ఇన్సు వల్ జిన్ను అలా
ఈ మానవులు ఏ ఏ కోరికలు కలిగి ఉన్నారు, వీళ్ళలో పండిత పామరులు ఉన్నారు, ఉద్దండ పండితులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి కవులు ఉన్నారు, ప్రపంచాన్ని ప్రయాణం చేసి అటు ఇటు అనేక విధాలుగా చూసి తూచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జిన్నాతుల దగ్గరికి పోయి వాళ్ళ సహాయం కూడా తీసుకుని ఇలాంటి ఖురాన్ కావాలంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు, డిజైన్ చేయలేరు. మరి అటువంటి మహాగ్రంథాన్ని మేము మీకు ఇస్తున్నప్పుడు మీరు ఆ గ్రంథం గురించి ఎందుకు ఆలోచించారు? అఫలా యతదబ్బరూనల్ ఖురాన్, వాళ్ళు ఖురాన్ పట్ల ఎందుకు ఒక విధమైనటువంటి ఆలోచనను చూపించటం లేదు, దాన్ని చదవటం లేదు, దానిపై ఆలోచించటం లేదు, దాని అర్థ తాత్పర్యాలు తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు, తన జీవితానికి దానికి లింక్ పెట్టి ప్రయత్నం చేయటం లేదు? ఎందుకు అలా చేయటం లేదు? అలా చేస్తే మీకు తెలుస్తుంది కదా ఇందులో ఏముందో అని. అలా చేస్తే మీకు తెలుస్తుంది. చేసిన ప్రతి వాడికి దాదాపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ఇచ్చాడు. నిష్కల్మషమైనటువంటి ఎటువంటి ప్రెజుడిస్ లేకుండా చదివిన వాడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ చిత్తశుద్ధి కలిగిన వ్యక్తికి హిదాయత్ ఇచ్చాడు. తత్కారణంగానే యూదుల్లో నుంచి అనేక మంది ఇస్లాంలోకి వచ్చారు, క్రైస్తవుల్లో నుంచి అనేక మంది ఇస్లాంలోకి వచ్చారు. అదేవిధంగా దేవుడిని నమ్మము అన్న వాళ్ళు చదివి వాళ్ళకి ఇస్లాం స్వీకరించారు. రాళ్ళు రప్పలపై తన మొత్తం జీవితము గడిపిన వాళ్ళు ఇందులోకి వచ్చారు. కారణం ఏంటంటే ఇది మన ఆధ్యాత్మికతను వివరించే పుస్తకం. ఈ పుస్తకంలో 114 అధ్యాయాలు ఉన్నాయి. కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి. అందులో ఒక్కొక్క సెంటెన్స్ ని మనం ఆయత్ అంటాం. ఒక్కొక్క ఆయతు ఏమిటి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సూచిక. అంటే ఈ ఆయతు అల్లాహ్ను సూచిస్తుంది. గతంలో మనం చెప్పుకున్నప్పుడు పల్లెటూరులో ఉన్నటువంటి ఒక సామాన్య పౌరుడికి ఇస్లాం నచ్చింది, అతను ఇస్లాం స్వీకరించాడు. ఆయన దృష్టిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అస్తిత్వం ఉంది, అది చాలా గంభీరమైనటువంటి అస్తిత్వం, అది యావత్ ప్రపంచాన్ని తన అదుపులో, తన శక్తియుక్తుల్లో, కార్యనిర్వాహక మండలిలో, ఆ పద్ధతిలో బంధించి ఉంది అని అతను నమ్ముకున్న వ్యక్తిని ఒకతను అడిగాడు, నువ్వు ఎలా తెలుసుకున్నావయ్యా, నువ్వు చదవలేదు ఏం లేదు, అల్లా గురించి ఎలా తెలిసింది నీకు అని. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అల్ బయీరతు తదుల్లు అలల్ బయీర్, ఒంట వేసే పేడ అది ఎక్కడన్నా అడవిలో మనకు కనపడితే లేక సహారాలో కనపడితే ఏ రూపంలో కనపడినా దాన్ని చూడంగానే ఈ దారిన లేక ఈ సమీపంలో ఒక ఒంటె ఉందని మనకు తెలుస్తుంది. ఆ షైర్ తదుల్లు అలా షైర్. అదేవిధంగా మేక వేసేటువంటి గొద్దికలు లేక పేడ అది ఎక్కడన్నా మనకు కనపడితే ఎక్కడ ఒక మేక ఉందని మనకు తెలుస్తుంది, బోధపడుతుంది. ఇవి పశువులు, ఈ పశువుల కడుపులో నుంచి పనికి రాకుండా పోయేటువంటి వస్తువు, అది జీర్ణం కాకుండా మిగిలిపోయిన వస్తువు. అది దాన్ని చూస్తే అక్కడ ఒక పశువు ఉందని మనకు అర్థమైనప్పుడు وكيف لا تدل هذه السماوات والأرض على الخالق الكبير అన్నాడు ఆయన. ఈ భూమి ఆకాశాలను చూసిన తర్వాత ఇంత హంగామా కలిగినటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పడిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లేడు అని ఎలా చెప్పగలం మనం? ఉన్నాడనే కదా తెలుస్తుంది, ఈ వస్తువులు మన ద్వారా తెలుస్తున్నాయి కదా వీటి ద్వారా అని ఆయన చెప్పాడు, వివరించాడు.
ఒక ఆలోచన ఆ సామాన్య వ్యక్తికి ఉంది. దాన్ని వివరించాడు ఆయన. మరి ఒక్కొక్క ఆయతులో ఇటువంటి బోధ అల్లాహ్ దగ్గర నుంచి ఆయతు వచ్చింది అని చెప్పడానికి మనకు సరిపోదు. ఖురాన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వాక్యాలు మార్పు చేర్పు లేకుండా అలాగే అనేక వందల సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. దాన్ని బట్టి పట్టిన వ్యక్తి ఏదో ఒక సందర్భంగా దాన్ని మర్చిపోయినటువంటి గుర్తున్నటువంటి ఇంకో వ్యక్తి అతను సరిదిద్దుతారు. ఈ సామాన్య అరబీ భాషలో ఉంది. గొప్ప గొప్ప పండితుల గ్రాంధిక భాషలో మనకు అర్థం కానటువంటి వాక్యాల్లో ఒక ముక్క చెప్పి ఇంకో ముక్క వదిలేసి మీరే అర్థం చేసుకున్నటువంటి వదిలేసేటువంటి కవుల పద్ధతిలో లేదు. ఇది సామాన్య గద్య రూపంలో ఉన్నటువంటి పుస్తకం. పద్య రూపంలో ఉంటే అందరికి పద్యాలు అర్థం కావు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గద్యాన్ని ఎంచుకున్నాడు. కానీ ఈ గద్య రూపాన్ని, ప్రోజ్ ఫామ్ ని ఏదైతే ఉందో దాన్ని పద్య రూపంలో చూపించాడు. మీరు ఖురాన్ లో ఉన్నటువంటి అనేక చాప్టర్స్ చదివినప్పుడు గమనించండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా అయ్యుహల్ ముద్దస్సిర్ కుంప అందిర్ వరబ్బక ఫకబ్బిర్ వసియాబక ఫతహిర్ వరుజ్జ ఫహజుర్ వలా తమ్నున్ తస్తక్సిర్ వలిరబ్బిక ఫస్బిర్ ఫైదా నుఖిర ఫిన్నాఖూర్ ఫదాలిక యౌమైదిన్ యౌమున్ అతీర్ అలల్ కాఫిరీన గైరు యసీర్. ఈ పదాలు ఏ విధంగా మీరు లయబద్ధంగా నడుస్తున్నాయో మీరు వింటుంటే అర్థమవుతుంది. అందుకని ఈ లయబద్ధంగా నడిచే ఈ పదాల మాలికను ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే మ్యూజిక్ అన్నా. మ్యూజిక్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. అవి ఒక పద్ధతిలో ఉంటాయి. ఎక్కడ ఎత్తు ఉండాలో ఎక్కువ పద్ధతి ఉండాలి. భారతదేశానికి చెందినటువంటి ఫారూక్ ఖాన్ గారి ఆయన ముస్లిమేతరులు ఉండేవారు. ఆయన ఇస్లాం స్వీకరించి తన పేరు ఫారూక్ ఖాన్ పెట్టుకున్నారు. ఆయన పేరు అనేక పుస్తకాలు ఉన్నాయి. ఆయన స్వయంగా ఖురాన్ ట్రాన్స్లేషన్ చేశారు. ఖురాన్కి సంబంధించి హిందీ భాషలో అనేక చిన్న చిన్న పెద్ద పుస్తకాలు రాశారు ఆయన. ఒక పుస్తకంలో ఖురాన్ మరియు మ్యూజిక్ అనే చిన్న పుస్తకంలో ఆయన ఏం రాశారంటే, నేను ఒక మిత్రుడు మ్యూజిషియన్, మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి ఖురాన్ తీసుకెళ్లి ఒక ఖురాన్ క్యాసెట్ ఒక మంచి ఖారీ గారు చదువుతుండగా ఆయన ముందు వినిపించారు. వినిపించిన తర్వాత ఈ ఖురాన్ రీడింగ్ ఏదైతే ఉందో, పారాయణం, ఖిరాత్, మ్యూజిక్ రూల్స్ కి అగేనిస్ట్ కి ఎక్కడ ఉందో పాయింట్అవుట్ చేయండి అన్నారు. ఆయన ఇంకోసారి విన్నారంటే మ్యూజిక్ రూల్స్ ఒక్క రూల్ ను కూడా ఇది వైలేట్ చేయటం లేదన్నారు. మ్యూజిక్ సంబంధించినటువంటి రూల్స్ ఏమన్నాయో, ఎక్కడ రాగం పెంచాలో, ఎక్కడ రాగం తగ్గించాలో, ఎక్కడ తానం ఏంటో అవి ఉంటాయి పదాలు. వీటిలో నుంచి ఒక్క చోట కూడా అది వైలేట్ చేయటం లేదు, దానికి విరుద్ధంగా వెళ్ళటం లేదు. ఇప్పుడు చెప్పండి, మ్యూజిక్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా మీరు చూడండి, అందరూ పద్యాలు తీసుకుంటారు, పద్య రూపం తీసుకుంటారు, లిరిక్స్ తీసుకుంటారు, పోయిటరీ తీసుకుంటారు, సాంగ్ తీసుకుంటారు, సానెట్ తీసుకుంటారు. అవన్నీ పద్య రూపాల్లో ఉంటాయి. కానీ ఖురాన్ గద్య రూపంలో ఉంది. మీరు పెద్ద పెద్ద వాక్యాలు తీసుకోండి, చివరికి వచ్చేటప్పుడు దాని తఖ్తీమ్ అంటారు. ఆయత్ యొక్క చివరి భాగం, ఆ చివరి భాగంలో వచ్చే పదాలు గమనించండి. సూర్య మరియంలో వైద్ ఖాల ఇబ్రాహీము వదుకురు ఫిల్ కితాబ్ ఇబ్రాహీం ఇన్నహు కాన సిద్దీఖన్ నబియ్యా ఇద్ ఖాల లి అబీహి యా అబతి లిమ తఅబుదు మా లా యస్మౌ వలా యుబ్సిరు వలా యుగ్ని అన్క షైయా యా అబతి ఇన్నీ ఖద్ జాఅనీ మినల్ ఇల్మి మా లం యాతిక ఫత్తబీని అహదిక సిరాతన్ సవియ్యా యా అబతి లా తఅబుది షైతాన ఇన్న షైతాన కాన లిర్రహ్మాని అసియా. ఈ పదాలు చూడండి, ఆ పదాలు ఏ విధంగా ఒకదానితో ఒకటి అందమైన పద్ధతిలో ఏర్పరచబడ్డాయి, ఒకదానితో ఒకటి జోడించబడ్డాయి.
ఈ పదాలు ఖురాన్ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మనం ఈ ఔన్నత్యం గురించి ఆలోచించిన వాళ్ళు కూడా ఖురాన్ గొప్పతనాన్ని ఖురాన్ గొప్పతనాన్ని స్వీకరించాల్సి వచ్చింది. మరియు సూరతుల్ బకరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మన ముందు వివరించాడు. ఏమంటున్నాడు అల్లాహ్ సూరతుల్ బకరా ప్రారంభంలో చూడండి. వైన్ కుంతుం ఫీ రైబిన్ మిమ్మా నజ్జల్నా అలా అబ్దినా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా భక్తుడు. ఆయనపై నేను అవతరింపజేసిన వస్తువు ఏదైతే ఉందో అది ఖురాన్. ఒకవేళ దానిపై మీకు అనుమానం ఉంటే ఫాతూబి సూరతిన్ మిన్ మిస్లిహి, మీరు అటువంటి ఒక్క చాప్టర్ తీసుకురండి, అటువంటి చాప్టర్ ఒకటి క్రియేట్ చేయండి. దాన్ని ఒక పక్కన పెడదాం, ఖురాన్ ఒక పక్కన పెడదాం, రెండు వినిపిద్దాం. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో మనం చూద్దాం. ఎవరి ప్రభావం ఇది మానవుల హృదయంపై ఉందో దాన్ని మనం చూద్దాం. వధూ షుహదాకుం మిన్ దూనిల్లాహ్, అల్లా కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సాక్ష్యాలు ఉంటే వాళ్ళని పిలుచుకోండి. ఇన్ కుంతుం సాదిఖీన్, నిజంగా ఈ పని నేను చేస్తాను అనుకొని మీరు ముందుకు వస్తే. అల్లా అంటున్నాడు, అప్పుడే అన్నాడు, మీరు చేయలేరు, వలంతఫలు, ఎట్టి పరిశోధన చేయలేరు, మీరు రాళ్లలు మరియు మానవులు ఇంధనంగా ఉన్నటువంటి నరకాగ్ని నుంచి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేసుకోండి. నేను వార్నింగ్ ఇస్తున్నా, మీరు ఇలా చేయలేరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వలంతఫలు అంటారు. ఎట్టి పరిశోధన చేయలేదు. ఒక నిజమైనటువంటి ఛాలెంజ్ అల్లాహ్ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితులు చేయలేరు అన్నాడు. మేము చేయగలము అని నడుముకట్టి నిలబడండి. ఎవడన్నా నిలబడ్డాడా? ఈ భాష తెలిసినవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఎవరు తనకు గిట్టదు. ముహమ్మద్ చెప్పిన మాట మీకు గిట్టదు. ముహమ్మద్ ఇచ్చిన పిలుపు మీకు గిట్టదు. ముహమ్మద్ వినిపించిన ఖురాన్ మీకు గిట్టదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తున్న సందేశం మీకు గిట్టదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నేలపై నుంచి తుడిచేద్దాం అనుకుంటే తహతలాడుతున్నారు. మీ హృదయాల్లో ఎల్లప్పుడూ ఎప్పుడు పోతాడరా అని చూస్తున్నాయి. అటువంటి వ్యక్తి మీకు ఛాలెంజ్ ఇచ్చినప్పుడు మీరు నిలబడి ఆ ఛాలెంజ్ స్వీకరించి నువ్వు తప్పని చూపిస్తానయా, నువ్వు చెప్పింది అబద్ధమని నేను ప్రూవ్ చేస్తాను, ఏంటని చెప్పేది నిలబడా? ఎవడన్నా నిలబడ్డాక ఒక్కడన్నా ఎవడు నిలబడి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం అబ్దుల్లా ఫాదీ లాంటి మూర్ఖుడు ఎవడో నిలబడి నేను ఖురాన్లో తప్పులు పట్టేశాను అంటే నీకు వచ్చిందేముంటి? ఏమొచ్చిందని నువ్వు తప్పులు పడతావు? స్వయంగా నీకు ముక్కు సరిగ్గా తుడుచుకోవడం రాదు, నువ్వు అరబీ భాష గురించి ఎలా పడతారు, ఎలా తప్పులు పడతావు? మాతృభాష అనేది అరబీ కానప్పుడు నువ్వు అరబీ భాష గురించి తప్పులు ఎలా పట్టగలుగుతావు? ఎందుకంటే ప్రతి భాషకు ప్రత్యేకత ఉంటుంది. దానికంటే కొన్ని ప్రాస్ అండ్ కాన్స్ ఉంటాయి, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కొన్ని విశేషణాలు ఉంటాయి. ఆ భాష మాతృభాష కలిగిన వాళ్ళకి అవన్నీ తెలుస్తాయి. నీ భాష కానప్పుడు ఈ ఖురాన్ ఆ రోజుల్లో ఎప్పుడైతే ఛాలెంజ్ జరిగిందో అప్పుడు కూడా నిలబడి ఇటువంటిదన్నా ప్రొడ్యూస్ చేసి ఉంటే అప్పుడు చెప్పుకున్నాడు. లబీద్ అనే వ్యక్తి ఆయన ఆ రోజుల్లో ఆ సమాజంలో ఒక గొప్ప కవి. జనాలు ఆయన కవిత్వం కోసం చెవు కోసుకునేవారు. ఆయన కవిత్వంలో మాధుర్యం, గాంభీర్యం, అదేవిధంగా ఆయన కవిత్వంలో జనాలకు మెచ్చుకునేటువంటి
బోధన మరియు వాళ్ళకు అర్థమయ్యేటువంటి మానవ సంబంధాలు ఉండేవి. జనంలో ఆయన ఒక మంచి కవిగా, ఉత్తమ కళాకారుడిగా గుర్తించారు. మరి ఆయన ఆ విధంగా సమాజంలో వర్ధిల్లుతున్న సమయంలో ఖురాన్ అవతరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఖురాన్ ఆయతులు ఆయన ఆ వ్యక్తి దగ్గరికి, లబీద్ అనే వ్యక్తికి చేరు. ఆయన తన కవిత్వాన్ని పక్కన పెట్టి ఒకసారి ఇదేం చెప్తున్నాడు ఈయన అని చదివాడు, విన్నాడు, దీనిపై బాగా ఆలోచించాడు. ఇదంతా జరిగిన తర్వాత ఆయనకి ఏం తెలిసిందంటే, నేను చెప్పిన కవిత్వం ఎక్కడ, నేను వింటున్నటువంటి ఈ గ్రంథం ఎక్కడ, ఈ గ్రంథంలో నుండి వాక్యాలు మరియు ఆయతులకు కంపేర్ చేసుకుంటే నేను చెప్పిన కవిత్వం అంతా శూన్యం 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 అంటే. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి ఇస్లాం స్వీకరిస్తే మంచి పని చేశాడు. ఇస్లాం స్వీకరించిన మాత్రాన మీరు మీ ప్రొఫెషన్ బదలవసరం లేదు, హరాం అయితే తప్ప. ఇస్లాం బోధనలకు విరుద్ధంగా ఉంటే తప్ప మీరు ఆ ప్రొఫెషన్ ని, ఆ వృత్తిని, ఆ పనుల్ని వదలవసరం లేదు. ఎందుకంటే ఇస్లాం గతంలో ఉన్న కొన్ని మంచి వస్తువుల్ని కంటిన్యూ చేసింది. ఒక ముస్లిమేతరులు ఇద్దరు వచ్చి మేము భార్యాభర్తలం అన్నా అనుకోండి, గతంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఏ పద్ధతిలో, ఏ విగ్రహాల దగ్గర, లేకపోతే ఏ రాళ్ల రప్పల దగ్గర, ఎక్కడ చెరువు గట్టు మీద, ఎక్కడ ఎలా పెళ్లి చేసుకున్నారు అంతే. ఇప్పుడు వాడు భార్య భర్తలుగా చలామణి అవుతున్నారు. వాళ్ళు వచ్చి మేము ముస్లిం అయ్యాం అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలుగానే చలామణి, అందులో మేమేం మార్పు లేదు. ఇస్లాంలో హరాం చేసిన వస్తువులు అక్కడ లేకపోతే వాళ్ళు భార్యాభర్తలు. ఎందుకంటే ఆ బంధుత్వాన్ని ఇస్లాం ఓకే చేసి. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు ఒక మంచి ప్రొఫెషన్ కలిగి ఉండి, ఒక వృత్తి కలిగి ఉండి, నీ ఇన్కమ్ సరిగ్గా ఉండి, నువ్వు వ్యాపారవేత్తవై ఉండి, హరాం కార్యక్రమం నిమగ్నం కాకుండా ఉన్నంత వరకు ఇస్లాం నీ వస్తువుని అంగీకరిస్తుంది. కాబట్టి ఈయన పోయెట్ కాబట్టి ఈయన పోయిటరీ కంటిన్యూ అవ్వాల్సింది. కానీ ఈయన ఆ తర్వాత పోయిటరీ చెప్పడం మానేశాడు. ఖురాన్ తీసుకుని చదువుతుంటే ఆయనకు వచ్చే ఆనందం, సంతోషం పోయిటరీలు చెప్పేళ్ళు వచ్చేది కాదు. అందుకని పోయిటరీ సమాప్తం అయిపోయింది. ఆయన తెలిసిన వాళ్ళు ఎంతో మంది వచ్చి, అయ్యా మీరు మంచి పోయిటరీ చెప్తారు, కవిత్వం చెప్తారు, ఇప్పుడు చెప్పటం లేదంటే, ఖురాన్ వచ్చిన తర్వాత అదే నాకు పోయిటరీ, అదే నా సర్వస్వం అయిపోయిందండి. ఇక నేను ఇంకా పోయిటరీ చెప్పే అవసరం లేదు. ఖురాన్ చదువుతుంటే మాషా అల్లాహ్ వచ్చే ఆనందం నేను చెప్పలేకపోతున్నాను. మానేశాడు ఆయన కవి. ఎందుకు శాయనం చేయలే మరి? అది ఖురాన్లో ఉన్నటువంటి బలం. కాబట్టి ఖురాన్ మన చేతిలో ఉంది. ఈ ఛాలెంజ్కి సంబంధించిన విషయం గురించి కాకుండా మన జీవితానికి ఎంత మార్చే శక్తి దీనికి ఉంది అనేది మనం గమనించాలి. ఇదంతా మన బుర్రతో సంబంధించింది, ఆలోచన సంబంధించింది. దురదృష్టం ఏంటంటే మన దగ్గర ఒకసారి ఖురాన్ మనం చదివామంటే ఏదో చేసేసాం. అలా కాదు. ఖురాన్ ప్రతి వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతుంది. ఖురాన్ ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చడానికి కృషి చేస్తుంది. ఖురాన్ ప్రతి కోణంలోనూ మానవ జీవితాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది కొనసాగుతూ ఉంటుంది. ఖయామత్ వరకు ఖురాన్ ఉంటుంది. ఖురాన్ ఉన్నంత వరకు ఈ పని జరుగుతూనే ఉంటుంది. కానీ బహు తక్కువ మంది దీనివల్ల తట్టుకుంటారు. చాలా తక్కువ మంది. నేడు ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, ఖురాన్ హిఫ్జ్ చేసిన వాళ్ళు 94 లక్షల మంది ఉన్నారు. ఇంకా పెరిగి ఉంటారు.
94 లక్షల పై చిలుకు మనిషి ఉంటారు. 94 లక్షలు అంటే కోటికి దగ్గరగా ఉంటుంది. వేరే ప్రపంచంలో వేరే ధర్మాలు ఉన్నాయి, వేరే మతాలు ఉన్నాయి, వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి, పెద్ద చిన్న గ్రంథాలు ఉన్నాయి. వాటిల్లో నుంచి దాన్ని హిఫ్జ్ చేసిన ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఏ ధర్మాల్లోనే మీరు చెక్ చేసుకోండి. ఇది పుస్తకం, నా ధర్మ గ్రంథం, దీన్ని నేను మననం చేశాను, బైబిల్ని పట్టిన ఒక వ్యక్తిని చూపించాను. కొత్త నిబంధనను బైబిల్ పట్టిన వ్యక్తిని కొత్త చూపించండి. పాత నిబంధన పట్టిన వ్యక్తిని చూపించండి. చేయలేదు. ఎందుకంటే దానికి కారణం అందులో మానవుల యొక్క వాక్యాలు చేరిపోయాయి. మానవుడు మోర్టల్, ఎప్పుడన్నా చావగలడు. దైవం ఇమ్మోర్టల్, ఆయనకు అంతం లేదు. అందుకని ఈ మాటలు దైవం దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి దైవిక మాటలు ఇవి, వీటికి సమాప్తం, ఎండింగ్ లేదు. ప్రతి హృదయంలోనూ ప్రశాంతంగా చేరిపోతాయి. నాన్ ముస్లింలు కూడా ఖురాన్ హిఫ్ చేయగలిగిపోతుంది స్థితికి వచ్చేస్తున్నారు ఈ రోజు. సైన్స్ డెవలప్మెంట్ వల్ల చేస్తున్నారు కొంతమంది కూడా. మరి అటువంటప్పుడు ఈ ఖురాన్ మమ్మల్ని ఏం కోరుకుంటుంది అంటే అది మనం గమనించాలి. ఖురాన్ తన చదువురుల్ని, పాఠకుల్ని పిలుస్తుంది. దేని వైపుకి? ఎవరి దగ్గర నుంచి ఖురాన్ వచ్చిందో ఆ వ్యక్తి వద్దకు రండి. ఈ ఖురాన్ ఎవరి మాట అని మీరు నమ్ముతున్నారో ఆయన దగ్గరకు రండి. ఆయన అల్లాహ్, ఆయన ముందు సాకిలపడండి. మీ ఈ తలను ఆయన ముందు సాకలింపు చేయండి, నేల మీద పెట్టండి, మోకరిల్లండి, సాష్టాంగం చేయండి ఆయన్ని. ఆయన కాకుండా వేరే వాళ్ళ వద్దు. ఈ ప్రపంచంలో వేరే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చెట్టు, చేమ, గుడ్డు, గోదాం, రాళ్ళు, రప్పలు, అనేక విధాలు. జనాలు తన వైపు నుంచి ఇష్టం వచ్చిన వాళ్ళని పెంచుకుంటూ వాళ్ళని ఆరాధిస్తున్నారు. మరి అలా ఆరాధిస్తున్నటువంటి సమాజంలో మీరు నిజమైన దైవాన్ని ఎక్కడ గుర్తించినట్టు? అందుకని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాట మొదట్లో ఏముండేది మీకు గుర్తుంది? ఆల్రెడీ నేను చెప్పాను ఒకసారి. ప్రవక్త సల్లల్లాహు గారు ఒక స్లోగన్ ఇచ్చారు, అయ్యుహన్నాస్ ఖూలు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహు. ఓ ప్రజలారా, లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పండి, విజయం సాధించండి. ఇప్పుడు మీరు లా ఇలాహ చెప్పటం లేదా? మీ విజయం ఎక్కడ కనపడదే? కనపడాలి కదా. ఆ విజయం ఎక్కడ ఉంది? ఆ రోజుల్లో ఈ స్లోగన్ ఇచ్చిన సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పరిస్థితి ఏమిటో మీరు ఒకసారి గమనించండి. అది ఇస్లాం ప్రారంభ రోజులు. అప్పుడప్పుడే ఖురాన్ అవతరణ ప్రారంభమైంది కదా. ఖురాన్లో బహుతత్వాక్యాలు ఉన్నాయి కదా. అప్పుడు ఆదేశాలు ఏం లేవే. నమాజ్ ఆచరించమని ఎవరికి చెప్పలేదు, జకాత్ చెల్లించమని ఎవరికి చెప్పలేదు, ఉపవాసం పాటించమని ఎవరికి చెప్పలేదు, హజ్ నెరవేర్చండి ఎవరికి చెప్పలేదు, కర్తవ్య నిర్వహణలో జిహాద్ గురించి ఏం చెప్పలేదు. ఎటువైపున ఇస్లాం స్వీకరించిన వాళ్ళు దెబ్బలు తింటున్నారు, గాయాల పాలవుతున్నారు, నగుబాటు గురవుతున్నారు, కించపరుస్తున్నారు జనాలు, వాళ్ళని తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి విజయం ఏంటి? లా ఇలాహ ఇల్లల్లాహ్ అనగానే దెబ్బలు పడుతున్నాయి. ఇంకా సరే, మరి ఆ మాట సుస్థిరత గురించి మనం మాట్లాడినప్పుడు గమనించేంటంటే, సుస్థిరత గురించి మనం మాట్లాడటం గురించి ఆనాడు సమాజంలో 360 విగ్రహాలు మక్కాలో ఉండేవి. మా తాత ముత్తాతలు పెట్టారని, పక్కింటి రాజులు తీసుకొచ్చారని, ఎదురింటి వాళ్ళు దాన్ని
ఏదో వేరే దేశం నుంచి తీసుకొచ్చారని, ఫలానా వ్యాపార పరంగా మాకు వచ్చినవని, ఫలానా చోట గిఫ్ట్ గా వచ్చాయని, అనేక రంగాలు అనేక విధాలుగా వాళ్ళు ఏం చేశారంటే రోజుకొక విగ్రహాన్ని ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళ నమ్మకం ప్రకారం సంవత్సరానికి 160 రోజులు, ప్రతి నెల 30 రోజులది వాళ్ళ లెక్క ప్రకారం. కాబట్టి ప్రతిరోజు ఒక విగ్రహాన్ని వాళ్ళు ఆరాధించేవారు. ప్రతిరోజు ఒక విగ్రహాన్ని ఆరాధించారు. ఇప్పుడు అల్లాను కూడా వాళ్ళు నమ్మేవారు, కానీ వాళ్ళు అల్లాను ఆరాధించేవాళ్ళు కాదు. అల్లాను ఆరాధించాల్సి వాళ్ళు అల్లా పేరు పెట్టుకుంటే ఆయన 361 పక్కన 61 వాడుగా అల్లా ఉండేవాడు. ఇప్పుడు అల్లాని చేర్చేశారు లెక్కలు. ఏదో ఒక రోజున ప్రార్థన కోసం వాళ్ళు నిలబడ్డప్పుడు అల్లా వంతు వస్తుంది. అల్లా వంతు వచ్చినప్పుడు ఏమవుతుంది, 360 రోజుల్లో వెనక్కి వెళ్ళేటప్పుడు రౌండ్ వెళ్ళేటప్పటికి 360 వాడు వాడికి నెంబర్ రాదు, 61లోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అల్లా తాలా ఒక చోట వచ్చేసాడు, వాడు మిస్ అయ్యాడు. నూతన సంవత్సరం ప్రారంభం అయ్యేటప్పటికి మళ్ళీ ఒకటి బయట ఉన్నాడు, ఒకటి బయట నెట్టేశాడు. ఆ ఎవడైతే బయట నెట్టేశామో వాడు కోప్పడు, వాడు అయిష్టానికి గురవుతాడు, తన కోపాన్ని ప్రతాపాన్ని మాపై చూపిస్తాడు. తత్కారణంగా పిల్లలు చనిపోవడం కానీ, ఆస్తి నష్టం కానీ ఏదన్నా జరగచ్చు. ఆ నష్టాన్ని భరించడానికి మా దగ్గర శక్తి లేదు. అందుకని ఆ విగ్రహాలని, ఆ దేవుళ్ళని అలాగే ఉంచారు. అల్లా సుబ్హానహు వ తఆలా పక్కన పెట్టేశారు. ఇప్పుడు అల్లా ప్రవక్త ఏమంటున్నారంటే, ఆ ఒక్క అల్లాని ఎవరైతే మీరు పనికిరాడు అని, ఆయన అవసరం లేదు అని, ఆయన పూజించకపోయినా పర్వాలేదు అని ఏదో ఒక కారణంతో ఆయన పక్కన పెట్టేశారే, ఆయనే అసలైన వాడు. ఆయన్ని పట్టుకుంటే, వీళ్ళని వదిలేస్తే అది విజయం. ఆయన్ని తీసుకోవాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయనకు ధనాలు తొలగించిన స్థానం తిరిగి ఆయనకి ఇవ్వాలి, అది విజయం. జనాలు ఆయన తీసేసిన మా గౌరవ మర్యాదల్ని మళ్ళీ ఆయనకు మనకి ఇవ్వాలి, అది మీరు ఇచ్చిన విజయం, అది మీ విజయం. అందుకు రండి, లా ఇలాహ ఇల్లా చెప్పండి, విజయం మీలో. అర్థమవుతుందా? అందుకని వాళ్ళు లా ఇలాహ ఇల్లల్లా చెప్పిన తర్వాత జనాలు కొట్టినా, తిట్టినా, జాబ్లోంచి తీసేసినా, ఇంట్లోంచి బయట గెంటేసినా, తనల్ని అమ్మేసినా, చాపల్లో చుట్టి పొగబెట్టిన, కొరడాలతో శరీరాన్ని హూనం చేసేసిన, మండుతున్న బొగ్గు ముక్కలపై పరుండబెట్టి రాళ్లు పెట్టిన, ఏమన్నారు? అల్లాహ్ మా హృదయంలో ఉన్నాడు, మీరు ఈ శరీరాన్ని ఏం చేసుకున్నా మాకు పర్వాలేదు, కూలు లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ చెప్పారు, సక్సెస్ఫుల్ అయ్యారు. దానిపై నిలబడడానికి సక్సెస్ఫుల్ అయ్యారు. తన హృదయంలో తోటి సమాజం ఎవరైతే అసలు దైవం ఉన్నాడో వాడిని తొలగిచ్చేస్తే వీళ్ళు ఆ దైవాన్ని ఆదరించడంలో సఫలీకృతులయ్యారు. లా ఇలాహ ఇల్లల్లాహ్. ఇక్కడి నుంచి వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళపై తన అనుగ్రహం కుమ్మరించాడు, తన కారుణ్యం వాళ్ళపై వర్షింపజేశాడు. ఈ కష్టాలు, ఒడిదుడుకులు, జీవితపు ఎత్తుపల్లాలను వాళ్ళు ఏం చేశారంటే వెనక్కి వదిలేయగలిగారు. అల్లాహ్ సంతోషం, అల్లాహ్ మెప్పు, అల్లాహ్ ప్రసన్నత మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వద్ద దొరికేటువంటి ప్రతిఫలాన్ని వాళ్ళు ఆశించారు. వాళ్ళు అదే లా ఇలాహ ఇల్లల్లాహ్ పై విజయం వాళ్ళకి. అది చూడండి ఏం జరిగిందో. ఇక యుద్ధాలు జరిగాయి, వీళ్ళు నిలదొక్కుని నిలబడగలిగారు, విజయాలు సాధించారు, సామ్రాజ్యం వాళ్ళది స్థాపించడం జరిగింది.
చుట్టుపక్కల వాళ్ళందరికీ వాళ్ళు ఏ విషయాన్ని నమ్మారో, ఏ అల్లాను నమ్మి విజయం సాధించారో తెలిసింది. తోటి ప్రపంచం ఇన్నాళ్ళ వరకు వెయిట్ చేస్తూ ఏం జరుగుతుందో మొహమ్మద్తో చూద్దాం అనుకున్న వాళ్ళు మొహమ్మద్ గారు మరియు ఆయన సహచరుల యొక్క విజయాన్ని చూసి ఇస్లాంలో గుంపులు గుంపులుగా ప్రవేశించారు. విజయం దొరికింది. ఈ విజయం ఎవరిది? ఖురాన్. ఈ విజయం ఆ ఖురాన్ పై నమ్మకం ప్రకటించిన ఈ విజయం ఖురాన్ చూపిన పద్ధతిలో అడుగుజాడల్లో నడిచిన వాళ్ళ. ఈ విజయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాట ఏదైతే ఉందో ఖురాన్ రూపంలో దాన్ని తన గుండెల్లో పదిలం చేసుకున్నవాడు. ఆ రోజు వాళ్ళు ఆ పని చేయగలిగారు, విజయం సాధించారు. నేటికి అదే ఖురాన్ మా చేతుల్లో. మేము ఎంతవరకు దీన్ని చదువుతున్నాం, ఎంతవరకు ఆచరణ చేస్తున్నాం, ఎంతవరకు దీన్ని గమనించి దీనిలో ఉన్నటువంటి మంచిని పొందే ప్రయత్నం చేస్తున్నాం చూడాల్సిన బాధ్యత మనం. ప్రపంచంలో కోట్లాది మంది ముస్లింలు ఉన్నారు. కోట్లాది మంది ఖురాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇస్లాం పై నమ్మకం లేని వ్యక్తి ఎవడన్నా కార్టూన్ వేశాడని, ఖురాన్ని కించపరిచాడని అందరూ జెండాలు పట్టుకుని బయలుదేరుతున్నారు. సంతోషం. ఖురాన్కు ప్రొటెస్ట్ చేయాలి. మీరు ఎవడన్నా ఖురాన్ గురించి మాట్లాడితే, మీరు తప్పు మాట్లాడితే ఒప్పుకోకూడదు. నిజమే, కానీ మీ జీవితాల్లో ఖురాన్ ఎంత ఉంది కదా? రోజువారీ దైనందిన జీవితంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎన్ని పద్ధతుల్లో, ఎన్ని రంగాల్లో, ఎన్ని చోట్ల ఖురానికి వైలేట్ చేస్తున్నాం, మేము విరుద్ధంగా పోతున్నాం అని మనం ఆలోచిస్తే నిజాయితీ ఏంటో మనకే తెలుస్తుంది. ఎవడు ఎంత నీళ్లలో ఉన్నాడో వాడికి తెలుస్తుంది. అప్పుడు మన జీవితం నిజంగా బంగారు బాటలో ఉన్నట్టు తెలుస్తుంది. ఖురాన్ పై నడవడం అంటే తేలిక కాదు, ఆషామాషి కాదు. అది గంభీరమైన వస్తువు. దానిపై మనం అందరూ కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఆలోచించాల్సి. ఇక చివరిలో ఏంటంటే, ఖురాన్ మనం ఎక్కడ ఏ సూరత్ తీసుకుని చదవండి. ఉదాహరణకి ప్రారంభంలో ఒక సూరత్ తీసుకోండి, మీకు నచ్చిన సూరత్. దాని ప్రారంభం నుంచి చివరి వరకు బాగా చదవండి. దాని అర్థం చదవండి. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేరు ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. అల్లాహ్ నాతో ఇందుట్లో ఏం చెప్తున్నాడో ఆలోచించండి. ఉదాహరణకి ఏ సూరత్ తీసుకుందాం? ఒక చిన్న సూరత్ తీసుకుందాం, వల్ అస్ర్ తీసుకుందాం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాత్ వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్ర్. సమాప్తం. తర్జుమా: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ పేరు వచ్చేసింది. అల్లాహ్ ఎవరో, ఆయన విశేషణాలు అర్ రహమాన్, అనంత కరుణామయుడు, కృపాశీలుడు. ఆయన క్వాలిటీస్ ఇవ్వడం జరిగింది. అల్లాహ్ నా ఆరాధ్య దైవం, ఆయన అత్యంత జాలి గలవాడు. ఆ జాలి లేకుండా ఉంటే నేను ఇవాళ బతికి ఉండలేను. రోజుగా అనేక పాపాలు చేసే నేను బతికున్నానంటే ఆయన జాలి వల్లే ఉన్నాను. ప్రతిరోజు నా లెక్కలు ఆయన చూస్తున్నాడు, అయినప్పటికీ నన్ను వదిలేస్తున్నాడు ఆయన జాలి వల్ల. ఇవాళ కాకపోతే రేపు క్షమాపణ వేడుకుంటాడేమో అని ఆశతో. ఇవాళ చేసిన 10 తప్పులకి నేను రెండో రోజున మళ్ళీ ఇంకో 10 తప్పులు జోడిస్తున్నానే తప్ప, వెనక్కి తిరిగి నేను చేసిన తప్పులను క్షమించమని అల్లాహ్ను అడగటం లేదే. అది నా వల్ల అయ్యే నష్టం కాదా? అది నాకు వచ్చినటువంటి లాస్ కాదా? అది
నిజంగా లాస్. అందుకని ఇన్నల్ ఇన్సాన్ వల్ అసర్ అలా అంటున్నాడు. నేను అసర్ అంటే కాలంపై ప్రమాణం చేసి చెప్తున్నా. ఇన్నల్ ఇన్సాన్ లఫీ ఖుస్ర్, మానవుడు అనేవాడు లేక మానవ జాతిలో నుంచి ప్రతి వ్యక్తి నష్టాల బాటలో నడుస్తున్నాడు. నష్టాల బాటలోనే నడుస్తున్నాడు. కానీ కొంతమంది మాత్రం ఆ నష్టాలకు దూరంగా ఉన్నారు, బయట ఉన్నారు. ఆ నష్టం వాళ్ళకి వర్తించదు. అంటే వాళ్ళు లాభాల బాటలో. ఎవరారు? ఇల్లల్లదీన ఆమను, ఈమాన్ ప్రకటించిన వారు, ఆమిలు స్వాలిహాత్ సత్కార్యాలు చేసేవారు. 2 ఒకటి వదిలేసి ఒకటి కాదు, అందులో ఒక్కటి కాదు. ఈ ఆమను ఆమిలు ఈమాన్ ప్రకటించారు అల్లాహ్ పట్ల, ఖురాన్ పట్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఈమాన్ ప్రకటించారు. ఆమిలు సాలిహాత్ సత్కార్యాలు చేస్తున్నా. సత్కార్యాలు అన్ని మంచి పనులు చేస్తారు. నువ్వు ఆమెలు వతవాసౌ బిల్ హక్, 3వది వాళ్ళు పరస్పరం వండుకరికి సత్య మరియు వాస్తవాలపై పట్టినటువంటి సద్బోధ చేస్తున్నారు, హితబోధ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు మంచి కోసం. వాసౌ బిల్ హక్ వతవాసౌ బిస్సబ్ర్, వండొకరికి ఈ మార్గంలో వచ్చే కష్టాన్ని ఓడ్చుకోవాల్సిందిగా, సహించవలసిందిగా, బాధ్యతాయుతంగా మెలగవలసిందిగా, ఓపిక పట్టవలసిందిగా, తొందరపడి తప్పు చేయకుండా అల్లాహకు కోపాన్ని తెచ్చుకోకుండా ఉండేటట్లుగా ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహిస్తుంటున్నారు. సబర్ చేయవలసింది. సుబ్హానల్లాహ్. ఈ చిన్న ఆయన ఎంత మంచి బోధన ఇందుట్లో ఉంది చూడండి. మన జీవితం ఉడుకులతో నిండి ఉంది. ఇక్కడ మనకి ఒకళ్ళకొకళ్ళు ప్రోత్సహించుకోవాలి, సహాయ సహకారాలు అందించుకోవాలి, సన్మార్గంలో ఉండేటట్లు రెండొకరికి మనం తోడివ్వాలి. కానీ మనం చూస్తున్నప్పటికీ అనేక మంది ఇస్లాం విడిచి సెక్యులర్ ఇస్లాం పేరు మీద, స్వతంత్ర ఇస్లాం పేరు మీద, తేలిక ఇస్లాం పేరు మీద అనేక మాటలు చెప్పుకుని ఇస్లాం నుంచి వదిలి బయటకు వెళ్ళిపోతున్నారు. పేరు మాత్రమే ముస్లింగా ఉంటుంది, ఇస్లాంకు సంబంధించిన ఏ వస్తువు వాళ్ళని నచ్చలేదు. వాళ్ళని పట్టుకున్న వాళ్ళు, బోధించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు కనుమరుగిపోయారు. ఇది భయంకరమైన వ్యవస్థ. అందుకని చివరిలో మనం అందరం తిరిగి ఖురాన్ వైపు రావాలని, నచ్చిన భాషలో, అర్థమయ్యే భాషలో ఖురాన్ యొక్క అర్థం చదవాలని, అక్కడ అల్లాహ్ మనతో ఏం బోధిస్తున్నాడో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ మాట ముగిస్తున్నాను. అల్లాహ్ తాలా మమ్మల్ని సన్మృద్ధి ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.